ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలకి రైతులను వాడుకున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన పర్యటనన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఇది తేటతెల్లంగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా రేపటి రోజున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. అసలు ఈ పరామర్శ దేనికి? నిజంగా మామిడి రైతులకి ఇబ్బంది జరిగిందా? కూటమి ప్రభుత్వం మామిడి రైతులకి మేలు చేశామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ మాత్రం వాళ్ళ పరామర్శించడానికి రాజకీయ డ్రామాకి తెరలేవినట్లు అర్థమవుతుంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అన్యాయం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అసలు దీన్ని పట్టించుకోవట్లేదు, మామిడి రైతుల ఆవేదన వాళ్ళకి అర్థం కావట్లేదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగుతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మామిడి రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. తాజాగా అచ్చెన్నాయుడు గారు కూడా కేంద్ర మంత్రిని కలిసి దానికి అన్నిటి కూడా చాలా సజావుగా చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి మామిడి రైతుల టూర్ గురించి ఏమంటారు మీరు? ఇక్కడ ఫస్ట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకోసం వెళుతున్నాడు? ఈ రోజు రాత్రి ఏదైతే వీళ్ళు వెళుతున్న బంగారుపాళ్యం అనే ఊరుందో అక్కడ ఒక దండోర వేయించాలి. దండోరా అంటే గ్రామంలో. ఎందుకంటే అంటే మనం చిన్నపిల్లలు అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం, ఏదైనా జరగబోతున్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, రేపు అందరూ పలానా ప్లేస్ కు రండి, లేకపోతే ఇలాంటి జాగ్రత్తలు చేసుకోండి, సంతున్నా, లేకపోతే రేపు ఏదైనా జరగబోతుంది ఇట్లా ఇళ్లలోంచి ఎవ్వరూ బయటకు రావద్దు అనేది కూడా ఉండేవి. అంటే రేపు బంగారుపాళ్యం మీదకి దండయాత్రకి వెళ్తున్న దండుపాళ్యం బ్యాచ్. నిజంగా ఇదే చెప్పుకోవాలి, వీళ్ళు ఒక పెద్ద దండుపాళ్యం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అండి. జే బ్యాచ్ ఏదైతే ఉందో దండుపాళ్యంతో వచ్చారు ఖచ్చితంగా అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా 2 శవాలు లేపుతున్నాడు, చూస్తూనే ఉన్నాం. వెళ్ళేది కనీసం ఏ పరామర్శకి వెళ్తున్నాడు అంటే గంజాయి బ్యాచ్, బెట్టింగుల రాయిళ్లకి విగ్రహావిష్కరణలు. మొన్న అక్కడ చూసాం, మిర్చి రైతులను ఆదుకుంటానని చెప్పి మిర్చి టిక్కీలు ఎత్తుకొని వెళ్ళిపోయారు 11, 12. అవి ఎవరు తీసుకెళ్లారంటే లేళ్లప్పిరెడ్డి అనుచరుడు అని చెప్పి మనకు తెలిసింది. మరి తర్వాత చూస్తే పొదిలెళ్ళాడు, పొగాకు రైతుల్ని ఆదుకుంటానన్నాడు, మహిళల్ని రాళ్లతో కొట్టించాడు, పోలీసులను రాళ్లతో కొట్టించాడు. ఈయన కాన్వాయ్లోనే చెప్పులు, కర్రలు, రాళ్లు సప్లై చేశారు. మరి అక్కడ చూస్తే పొగాకు బేళ్లు, వాళ్ళు 6 గాలం పంట పండించుకొని వాళ్ళు అక్కడ నిల్వ చేయడానికి వచ్చిన ఆ బేళ్లు ఎవరైనా సరే అక్కడ ఏదో ఎద్దులు దొక్కినట్టు తొక్కేశారు. మనం పొలంలో అచ్చూసిన ఆంబోతులు వెళ్తుందిరా బాబు ఆంబోతు అని అంటారు చూడండి, అట్లా దొక్కేశారు. ఎవరైనా రైతు అనే వాళ్ళు అలా చేస్తారు? అసలు ఆ రోజు రైతులు ఉన్నారు అక్కడ? ఈ రోజు కూడా నిజంగా బంగారుపాళ్యం అనే గ్రామం గానీ అది ఎక్కడుందో గానీ నిజంగా చిత్తూరు జిల్లా అనుకుంటా, వాళ్ళు తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. దండుపాళ్యం బ్యాచ్ దండయాత్రకు వస్తుంది. ఎందుకంటే ఈ రోజున పరామర్శకు వస్తున్నాడా? ఏం పరామర్శ? ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారు? ఈ రోజున ఎవరు మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో జగన్నాథం అని చెప్పి ఎవరన్నా అడుగుతున్నారా? ఎవ్వరు అడగట్లా. నిజంగా ఎందుకు వెళ్తున్నాడు? ఈ లండన్ మందులు తినే ఈ అయోమయం జగన్నాథం అంటారు కదండి, అతనే ఈ వ్యక్తి. ఎందుకు వెళ్తున్నాడంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం, మనం నిజంగా మామిడి పళ్ళ గురించి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఏ విధంగా లారీల్లో మరి సరుకు వస్తుంది, మామిడి పళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ ఎక్కువ రేటు ఉంది కాబట్టి. వీళ్ళ ప్రచారం ఏంటంటే అక్కడ ఎక్కువ రేటు ఉంది కర్ణాటకలో, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం ఇవ్వట్లేదు అనేది. అంటే వీళ్ళు స్లో పాయిజన్ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది. అది నిజానికి వాస్తవంగా ఎవరికి తెలియని విషయం ఏంటి, అక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడికి రాశాడు, వ్యవసాయ శాఖ మంత్రి, మీరు మా దగ్గర ఉన్న పళ్ళని మీరు కొనండి అని అక్కడికి పంపిస్తున్నామని. మరి ఇన్ని విధాలుగా మనకు కనిపిస్తూ మరి లాస్ట్ ఇయర్ దిగుబడి ఎంత ఉంది, ఈ సంవత్సరం దిగుబడి ఎంత ఉంది, మరి ఎన్ని వేల టన్నులు, మెట్రిక్ టన్నులు, మరి ఈ సంవత్సరం ఎన్ని లక్షల టన్నులు మరి ఎక్కువ అధిక ఉత్పత్తి జరిగింది మామిడి పళ్ళు అని చెప్పి ఇన్ని రకాలుగా అన్ని మొత్తం లెక్కలతో సహా ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తున్నా, మరి ఎంత మనం మద్దతు ధర ప్రకటించామని చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ చూస్తే మరి మొన్న చూసిన నెల్లూరు పర్యటన అంటే దగ్గరగా, అక్కడ జైలుకి దగ్గరగా కూడా మీకు ఏర్పాటు చేస్తాం హెలిప్యాడ్ అంటే, కాదు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెలిప్యాడ్ కావాలని చెప్పి అడిగాడు. కానీ ఈ రోజు ఇక్కడికి వద్దు, ఒక 500 మందితో వెళ్ళండి, ఎక్కువ జనాభా వద్దు, మీరు పరామర్శకు వెళ్తున్నారా లేకపోతే బల ప్రదర్శనకు వెళ్తున్నారా, ఏం చేద్దామని వీళ్ళు వెళ్తున్నారు అని అంటే మనకు క్లియర్గా అర్థం. దాదాపుగా 10,000 మందిని తరలిస్తున్నారని. ఏం చేయాలి? నిజంగా ఎవరు ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి? కాన్వాయ్ వస్తుంటే అందరూ కూడా ఎవరు ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.
ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న కాన్వాయ్ కింద ఆ మనిషి ఏ విధంగా వాళ్ళు చంపేశారో చూసాం. తర్వాత మళ్ళీ దాన్ని ఎంత కుట్రపూరిత రాజకీయాలకు దారులు తీసినాయో మళ్ళీ చూస్తూనే ఉన్నాం. ఇన్ని విధాలుగా మీరు ఈ రోజున ప్రజలకు కావాలి సెక్యూరిటీ, ప్రజలు కోరుకుంటున్నారు సెక్యూరిటీ. రైతులు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి పిలవలేదు, రమ్మని అడగలేదు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసుకోవాలి ఇక్కడ, అక్కడే కదా ఆయన ఉంటాడు. మరి అతను రైతుల దగ్గర ఎన్ని రూపాయలకి కేజీ కొనుగోలు చేస్తున్నాడండి? 3 రూపాయలకి. మరి అతని దగ్గర ఈ రోజున ఏ రైతులు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ పళ్ళు అమ్మారో మరి వాళ్ళు ముందుకొచ్చి ఈ రోజున క్వశ్చన్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని. ఇదిగోనండి మీ మాజీ మంత్రి, మీ మాజీ ఎమ్మెల్యే, మరి వీళ్ళేను మా దగ్గర ఇంత రేటుకు కొన్నారు, మేము చచ్చినట్టు వాళ్ళకి ఆ రేటుకి ఇచ్చి వెళ్లాల్సిందేను, లేకపోతే మా పంట మేము తీసుకెళ్లి ఎక్కడో చోట వదిలేయాలి, లేకపోతే పళ్ళు పాడైపోతాయి కదా. ఎక్కడ సేవ్ చేస్తారు వాళ్ళు? అవన్నీ స్టోర్ చేయాలంటే చాలా కష్టం. ఎక్కడ స్టోర్ చేయగలరు? 6 కాలం రైతు పండించి ఏదో వచ్చింది, ఆ వచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళిపోదామన్న దీనిలో తీసుకెళ్ళటమే తప్పించి ఈ రోజున వీళ్ళు ప్రచారం చేసేవి అక్కడ జరుగుతున్నవి ఏదైనా సంబంధం ఉందా? ఎంత దారుణంగా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళే పర్యటన చూస్తుంటే ఎక్కడా కూడా రైతులు తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఆ మామిడి పళ్ళు పల్పు ఆ మిషన్లకు వెళ్లకుండానే వీళ్ళ కాళ్ళ కిందే పల్పు అయిపోయేటట్లున్నాయి. వీళ్ళు అదే చేస్తారు నిజంగా. మనం చూసాం కదా, పొగాకు విషయంలో కానివ్వండి, లేకపోతే అక్కడ మిర్చి విషయంలో కానివ్వండి, తర్వాత రకరకాల కార్యక్రమాలు చేశాడు. ఏది కూడా ఎక్కడా కూడా సక్సెస్ అయినట్లు మనం వినింది లేదు, కనింది లేదు. కాబట్టి ఈ రోజున చూస్తూ ఉంటే ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్, ఈ దండుపాళ్యం బ్యాచ్ ఉందో ఎందుకు వెళుతున్నారు బంగారు పాళ్యం అంటే మరి పదే పదే షర్మిలా గారు కూడా చెప్తున్నారు, వీళ్ళు బల ప్రదర్శనకు వెళ్తున్నారు, వాళ్ళకి మీరు ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు? పర్మిషన్ ఇవ్వద్దు దయచేసి జే బ్యాచ్కి ఎవరికి కూడా అని చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు ఏదైతే మామిడి పంట గురించి చెప్తున్నారో ఆ మామిడి రైతులందరూ దయచేసి వినండి ఒకసారి. ఏం జరిగింది? ఈ రోజున మీరు ఎంత మద్దతు ధరకు అమ్ముకున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత మద్దతు ధర మీకు ప్రకటించింది? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత కొన్నాడు? మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో మనిషే కదా, మరి ఎంత కొన్నాడు? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత మద్దతు ధర ప్రకటించింది? ఇవన్నీ వదిలేసి ఏదో వస్తున్నాడు, ఏదో చేస్తాడు. ఏం చేస్తాడండి? ఏం చేయడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 24 దాకా వస్తే సప్త సముద్రాల అవతరణ లాక్కొచ్చి బట్టలు కూడా తీసుకొడతానంటాడు, ఎవరిని వదిలిపెట్టనంటాడు, రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టనంటాడు. ఇవి ఆయన మాట్లాడే మాటలు. ఇప్పుడైతే చెప్పండి, ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కలవడం జరిగింది. అయితే ఆ యొక్క భేటీని ఉద్దేశించుకుని అంటే ఈయన ఏ రిక్వెస్ట్ చేశారు, రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా మేలు జరగబోతుంది రైతులకి? ఇక్కడ ఒక విషయం అండి, ఫస్ట్ ఏదైనా సరే మనం రైతులకు కానివ్వండి ఒక మద్దతు ధర ప్రకటించాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం. దాంట్లో అంటే ఇక్కడ మన స్థాహతకు మించి మనం వాళ్ళకి హామీలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం ఏ సహాయం తీసుకుంటున్నాం, మరి వాళ్ళు ఎంత దీన్ని బడ్జెట్ వాళ్ళు తీసుకుంటారనేది చూస్తే ఇక్కడ ఏం జరిగింది కూటమి ప్రభుత్వంలో అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకోకుండా వాళ్ళు ఏమీ ముందుగా ప్రకటించకుండానే రైతుల యొక్క కష్టాలని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూసుకొని ఇదిగో ఇంత దిగుబడి ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ కన్నా కూడా, కాబట్టి మనం వీళ్ళకి ముందుగానే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు అలా సంప్రదింపులు ఇవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది, పంట అయిపోతుంది ఆ టయానికి, దానివల్ల నష్టం చేకూరిద్ది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఈ టయానికి మనం మద్దతు ధర ప్రకటిద్దాం, తర్వాత మనం సెంట్రల్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి దాదాపుగా 260 కోట్ల రూపాయల బడ్జెట్ ని నిధులను అయితే దీనికోసం కేటాయించేశారు. కేవలం ముందుగానే వీళ్ళు కేటాయించేసిన తర్వాత మొన్న అచ్చెన్నాయుడు గారు వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది, మేము ఇలాగా ఇన్ని 100 కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వినియోగించాము, మరి ఆ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నామని. ఇంకేం కావాలి రైతులకి? ఒక నాయకుడు ముందుగా వచ్చే కష్టాన్ని ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో నేను సంప్రదింపులు చేస్తానో లెటర్ రాస్తానో వాళ్ళని అడిగి చేస్తానో అప్పుడు అలా ఆలోచించాం, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నామని వీళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడలేదు కదా. ఖచ్చితంగా రైతుకు మేలు చేయాలి, రైతుకి ఈ రోజున మనం హెల్ప్ అవ్వాలి అంటే సకాలంలో ఆకలేసినప్పుడు అన్నం పెట్టింది వేస్ట్ కదండి. ఆ టయాన రైతును ఆదుకోవడానికి ఎంత ముందుకు వచ్చారు అనేది ఆలోచించకుండా ఈ రోజున కర్ణాటక ప్రభుత్వం ఉంది, ఇతనే చెప్తున్నాడు కదా వాళ్ళు ఎంత ధర కొంటున్నారని, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది? కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి వచ్చిన తర్వాతే కదా వాళ్ళు దాన్ని అమలు చేశారు. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏమాత్రం సంప్రదింపులు చేయకుండా ముందుగానే 260 కోట్ల రూపాయలు మరి ఈ రోజున రైతుల కోసం ఏదైతే వీళ్ళు పెట్టుబడి పెట్టి దానికి వాళ్ళకి మద్దతు ధర ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అని జగన్ నాటకం ఆడటానికి వెళ్తున్న ఈ దండుపాళ్యం బ్యాచ్ ని ఏం చేయాలి?
నిజంగా ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు. ఎందుకు కూటమి ప్రభుత్వం తన గౌరవాన్ని నిలుపుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశాడు, ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తి ఏదో పరామర్శ అంటున్నాడు కదా, వెళ్ళని అని వదిలేస్తున్నారా? ఎందుకండి అట్లాంటి వ్యక్తుల్ని వదిలేస్తున్నారు? ఈ రోజున ప్రతి ఒక్కరి ఆవేదన, ఎవ్వరికి కూడా దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా ఏం చేస్తుంది అంటే ఈ విధంగా మనుషుల్ని పొట్టన పెట్టుకోవటం, లేనిపోనివన్నీ కూడా అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడటం, కూటమి ప్రభుత్వం మీద విషం జల్లటం, ఇదే ఈ రోజున ప్రజల్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.